బానే వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాం ఇప్పుడు. ఏదైనా ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా. అవసరమే టైం మనకి. లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు కొడుకోడు మందే పోతుందన్న మనం బుక్క పక్క కొడుకు లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. బుక్క పక్క కొడుకోడు బుక్క పక్క కొడుకు సార్ గురించి మాట్లాడతాడా? రాజకీయ నాయకులు వాడుతున్న భాష మీద మళ్ళా ఒకసారి తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని చాలా దారుణంగా చెప్పడానికి వినిపించడానికి కూడా వీలు లేనటువంటి విధంగా మాట్లాడినటువంటి మాటలతోని మళ్ళా ఒకసారి రాజకీయాలలో రాజకీయ నాయకులు వాడుతున్నటువంటి భాష మీద ఒక చర్చ మొదలైంది. టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన దాని మీద మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 నడుస్తుంది కదా, అయితే ఆ సినిమా గురించి మాట్లాడుతూ సినిమాకు థియేటర్లు ఇవ్వడం కి సంబంధించిన ఇష్యూ మీద కావచ్చు, లేకపోతే ఆ పొలిటికల్ ఇష్యూస్ మీద మాట్లాడుతూ అంతవరకే ఆయన మాట్లాడితే బాగుంటుండే. కానీ అసలు రాజకీయాలకి సంబంధం లేని, అసలు ఈ వేటితో కూడా సంబంధం లేని జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అందులోకి తీసుకొని వచ్చి ఆయన మాట్లాడినటువంటి భాష మీద చాలా దారుణమైనటువంటి అభ్యంతరం వ్యక్తమవుతుంది. సొంత పార్టీ నాయకులు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎట్లాంటి రాజకీయాలతో సంబంధం లేనటువంటి జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అందులోకి తీసుకురావడమే కాకుండా చాలా దారుణమైనటువంటి పదాలను ఆయన ఉపయోగించిండు. దీని మీద టీడీపీ ఎట్లా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లికి ఎదురైనటువంటి అవమానం కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అన్నటువంటి మాటలు కావచ్చు, గతంలో టీడీపీ నాయకులు కూడా గతంలో లోకేష్ తల్లిని భువనేశ్వరిని అన్నప్పుడు చాలామంది టీడీపీ నాయకులు మాట్లాడిర్రు. చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఇంకా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా చాలామంది మాట్లాడిర్రు. ఎవరి మీద మాట్లాడినా సరే, అది ఆ రోజు భువనేశ్వరి కావచ్చు, లేదు అంటే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ తల్లి కావచ్చు, రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి, ఆడవాళ్ళ గురించి, ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి, పిల్లల గురించి మాట్లాడొద్దు అనేటువంటి ఇంగిత జ్ఞానాన్ని రాజకీయ నాయకులు ఎందుకు మర్చిపోతున్నారు అనే విషయం అర్థమవుతలేదు. ఎవరి మీదైనా సరే ఆడవాళ్ళని ముందు పెట్టి రాజకీయాలు చేయడం, ఆడవాళ్ళని అనరాని మాటలు అనడం, ఆడవాళ్ళను చెప్పరాని మాటల్లో మాట్లాడడం అనేటువంటిది ఏ రాజకీయ నాయకుడు వాడినా కూడా అది ఖండించాల్సిందే. చాలా దారుణమైనటువంటి భాషని టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ తల్లి మీద వాడిండు. అయితే గతంలో లోకేష్ తల్లికి సంబంధించి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నందమూరి కుటుంబం అంతా వచ్చి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా 2-3 తరాలకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చి మీడియాతో మాట్లాడిర్రు, టీడీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడిర్రు. అయితే గతంలో మాట్లాడినటువంటి ఆ నాయకుల మాటలను ఏ నాయకుడైతే మాట్లాడాడో ఆ పార్టీ నాయకులు కూడా దాన్ని సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే సపోర్ట్ చేయనటువంటి పరిస్థితే. చాలా దారుణమైనటువంటి మాటలు అవి కూడా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అట్లాంటి అవమానాలు చూసినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాట్లాడిండు. కానీ దీని మీద ఇప్పటివరకు నాకు తెలిసి ఇప్పటివరకైతే నందమూరి కుటుంబం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. ఒకవేళ నేను తప్పైతే ఖచ్చితంగా కమెంట్లలో చెప్పండి. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటివరకు స్పందించినట్టయితే నేను అనుకోవట్లేదు. లోకేష్ గతంలో చాలాసార్లు చెప్పిండు, నా తల్లి పడ్డటువంటి బాధ ఇంకే తల్లి పడకూడదు, నా తల్లిని చాలా దారుణంగా అవమానించిర్రు అనేటువంటిది. కానీ ఈ విషయంలో లోకేష్ కూడా స్పందించినట్లుగా కనిపించట్లేదు. ఎందుకంటే తన తల్లి పడ్డటువంటి బాధను దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అన్నప్పుడు ఆయన కూడా స్పందిస్తే ఖచ్చితంగా బాగుంటుండే. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ స్పందించినట్లుగా తెలుస్తుంది. ఎవరైనా సరే ఒక గీత దాటి మాట్లాడితే సహించము అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఎమ్మెల్యేలకి చెప్పినట్లుగా తెలుస్తుంది. కానీ గతంలో ఇవే మాటలు భువనేశ్వరి గారిని అన్నప్పుడు ఆ పెయిన్ని అనుభవించినటువంటి నాయకుడిగా లోకేష్ ఇప్పుడు కూడా స్పందిస్తే బాగుంటుండే. ఎందుకంటే లోకేష్ కావచ్చు, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఒకరికి ఒకరు ఎవ్వరు ఎప్పుడు కూడా ఎదురెదురుగా వాళ్ళంటే వీళ్ళకి పడదనో, వీళ్ళంటే వాళ్ళకి పడదనో మాట్లాడుకున్నటువంటి సందర్భాలు లేవు. లేదు అంటే ఓపెన్గా బయటకు వచ్చి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా లేవు. లోకేష్ ఈ రోజు వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ రోజు వరకు లోకేష్ గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. సో గతంలో ఆ పెయిన్ని అనుభవించినటువంటి నాయకుడిగా లోకేష్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో కూడా స్పందించి ఉంటే బాగుండేది అనేటువంటిది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటున్నటువంటిది. అయితే ఈ విషయం మీద జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పటివరకు స్పందించలేదు. ఆ లెక్కకొస్తే జూనియర్ ఎన్టీఆర్ చాలా రోజులుగా గతంలో కూడా చెప్పిండు,
చాలా సందర్భాలలో చెప్పిండు, తన తాత నిర్మించినటువంటి పార్టీని, తన తాత స్థాపించినటువంటి పార్టీలోనే కట్టె కాలేంత వరకే ఆయన ఉంటాను అని గతంలో కూడా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఆ మాటకొస్తే ఆయన హీరోగా పీక్లో ఉన్నప్పుడే టీడీపీ పార్టీ కోసం ప్రచారం చేసిండు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆ టైంలో ఒక హీరో, యంగ్ హీరో, ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయాలలో ఒకవేళ ఒక రాజకీయ పార్టీకి కనుక ప్రచారం చేస్తే ఆయన కెరీర్ ఏమైపోతుందో అనేది కూడా ఆలోచించకుండా తన తాత స్థాపించినటువంటి పార్టీకి పునర్వైభవం తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు రాష్ట్రం మొత్తం కూడా పర్యటించిండు. ఆ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నటువంటి క్రమంలో ఆయన యాక్సిడెంట్ అయితే చివరికి ఇంట్లో బెడ్ మీద నుంచి కూడా టీడీపీ పార్టీ కోసమని ప్రచారం చేసిండు జూనియర్ ఎన్టీఆర్. అంతగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీని ఓన్ చేసుకున్నాడు. బయట ఎక్కడ కూడా బహిరంగంగా ఈ రోజు వరకు టీడీపీ పార్టీకి తనకు పడదనో, లేదంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులకు తనకు పడదనో, చంద్రబాబు మీద కావచ్చు, లోకేష్ మీద కావచ్చు, ఈ రోజు వరకు బహిరంగంగా ఎప్పుడు ఎట్లాంటి మాటలు మాట్లాడలేదు. తను ఎప్పుడు కూడా ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నాను, సినిమాలు చేసుకుంటున్నటువంటి వ్యక్తిగానే రాజకీయాలకు దూరంగానే ఉండుకుంటూ వచ్చిండు, ఆయన అట్లనే చూడాలి అనేటువంటిదే చెప్పిండు. కానీ పదే పదే ఆయన్ని కావచ్చు, లేదు అంటే ఆయన సినిమాలను రాజకీయంలోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాదిస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి వార్ 2 పెద్ద వార్కి తెరలేపింది. ఇది సినిమా గురించి మాట్లాడుతూనే ఆయన టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ మదర్ని కూడా ఇందులోకి లాగిండు. ఈ వార్ 2 టీడీపీ పార్టీలో ఒక పెద్ద వార్కి దారితీసింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే బయటకు వచ్చి, ఇదంతా అయిన తర్వాత ఎమ్మెల్యే బయటకు వచ్చి ఇది అసలు నా వాయిస్ కాదని, నా మీద ఏదో కుట్ర జరుగుతుంది అన్నలాగా, లేదు అంటే ఇది నా వాయిస్ కాదు అని చెప్తూనే ఒకవేళ ఎవరన్నా హట్ అయితే కనుక సారీ అని కూడా చెప్తున్నాడు. నిజంగా ఆయన వాయిస్ కాకపోతే కనుక సారీ చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? లేకపోతే నిజంగా ఆయన వాయిస్ కాకపోతే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ ఆ స్థాయిలో జరుగుతుంటే ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఈ రోజు వరకు అనేటువంటిది చిన్న పిల్లగాడిని అడిగినా కూడా వచ్చేటువంటి క్వశ్చన్స్. చిన్న పిల్లాడికి కూడా ఆ క్వశ్చన్ వస్తుంది. నిజంగా ఒక ఎమ్మెల్యే మీద ఈ స్థాయిలో దుష్ప్రచారం జరుగుతున్నప్పుడు అది ఆయన వీడియో, అది ఆయన ఆడియో కాకపోతే కనుక ఖచ్చితంగా ఆయన కంప్లైంట్ చేసి ఉండేవాడు. రివర్స్లో అసలు దీన్ని తేల్చండి, నేను మాట్లాడని మాటలను మాట్లాడుతున్నాడు అని చెప్పేవాడు. ఈయన ఎవరితో అయితే మాట్లాడిండో ఆ వ్యక్తి అయినా కూడా కనీసం ఈ రోజు వరకు స్పందించేటోడు, అసలు మా కన్వర్జేషన్ దాని మీద జరగలేదు, కావాలని ఇది ఒక ఫేక్ ఆడియోను సృష్టించిర్రు అనేది ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు తప్ప అవతల వైపు నుంచి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు చెప్పట్లేదు. అంటే నిజంగా ఆయన మాట్లాడిండా మాట్లాడలేదా తేలాలి, ఖచ్చితంగా తేలాల్సిన అవసరం ఉంది. కానీ దీన్ని సింపుల్గా ఇప్పుడు ఆయన మాట్లాడలేదు అంటున్నాడు, ఆ టైంలో ఈయన ఎవరితోనన్నా మాట్లాడిండా, కాల్ రికార్డులు అనేటువంటిది తీస్తే సింపుల్గా అర్థమైపోతుంది నిజంగా మాట్లాడిండా మాట్లాడలేదా అని. దీనికోసం ఓ పెద్ద పరిశోధనలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఆయన మాట్లాడకపోతే సారీ చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ చెప్తున్నారు, గతంలో ఆయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా తొక్కేటువంటి ప్రయత్నం జరిగింది, నెగిటివ్ పబ్లిసిటీ చేసిర్రు కొంతమంది, కావాలనే జూనియర్ ఎన్టీఆర్ను తొక్కేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్నటువంటి వాదన. మళ్ళీ ఒకసారి కూడా ఆయన సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు వార్ 2ను కూడా తొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఆడియోలన్నీ బయటకు వచ్చినాయి. ఇంకా చాలా రకాలుగా వెనకాల కుట్రలు చేసినారు, ఇదొకటి బయటపడింది. ఇంకా రకరకాల కుట్రలు చేసిరు నెగిటివ్ పబ్లిసిటీ చేయడంలో సినిమా విషయంలో అనేది కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్నారు. అయితే సినిమా విషయాన్ని పక్కన పెడితే సినిమాకి సంబంధించి నెగిటివ్ పబ్లిసిటీ, పాజిటివ్ పబ్లిసిటీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ తల్లిని మాట్లాడిన మాటల గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తిని, ఒక ఉమెన్ని రాజకీయాలలోకి లాగే చాలా దారుణమైనటువంటి దిగజారుడు భాష అనే మాట్లాడతా నేను. ఖచ్చితంగా ఈ పదం వాడడానికి నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఇట్లాంటి దిగజారుడు మాటలను అది ఒక ప్రజాప్రతినిధి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆడవాళ్ళ మీద మాట్లాడడం క్షమించరాని నేరం. ఆడవాళ్ళ మీద ఇంత దిగజారుడు మాటలను మాట్లాడడం అనేటువంటిది. ఇంకొకటి అయినా ఆ ఆడియోలో ఇంకొకటి కూడా చాలా స్పష్టంగా ఉంది, సినిమాకి సంబంధించిన ఇష్యూ మీద సినిమాని నడవనీయమని ఇంకొకటని ఒక నియోజకవర్గంలో సినిమా నడవాలి అంటే అది ఎమ్మెల్యేల పర్మిషన్లు తీసుకొని అక్కడ సినిమాలు నడవాలా? ఎమ్మెల్యేలు పర్మిషన్లు ఇస్తే అక్కడ ఏమన్నా జరగాల? అట్లాంటి పరిస్థితులు ఉంటాయా? అసలు అట్లా ఉంటుందా? ఎమ్మెల్యే నడవాలనుకుంటే సినిమాలు నడవాలి, లేదు అనుకుంటే నడవద్దా? దీని మీద కూడా చర్చ జరగాలి. దీని మీద అట్లనే జూనియర్ ఎన్టీఆర్ తల్లి మీద మాట్లాడినటువంటి భాషని ఎవరి మీదనైనా సరే ఆ లెక్కకు వస్తే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ తల్లి మీద మాట్లాడిందైనా, లేకపోతే గతంలో లోకేష్ తల్లి మీద మాట్లాడిందైనా, ఫ్యూచర్లో ఇంకా ఏ ఆడవాళ్ళని కూడా రాజకీయాలకు వాడుకోకూడదు అనేదే మేము చెప్పదలుచుకుంది.
గతంలో లోకేష్కి ఒక న్యాయం, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఇంకొక న్యాయం ఉండకూడదు అనేదే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. నేను చెప్తున్నటువంటి మాట కాదు ఇది. గతంలో లోకేష్ వాళ్ళ తల్లిని అవమానించినప్పుడు ఆయన పడ్డటువంటి బాధ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పడుతుండొచ్చు కదా, ఎందుకు లోకేష్ దీని మీద స్పందించడం లేదు అనేది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అడుగుతున్నటువంటి ప్రశ్న. టీడీపీ పార్టీ ఏం చేస్తుంది, నిజంగా ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటుందా, సస్పెండ్ చేస్తుందా, లేదంటే ఇంకే రకమైనటువంటిది చర్యలన్నా తీసుకుంటుందా అనేటువంటిది చూడాలి. ఇప్పటివరకైతే చంద్రబాబు నాయుడు ఆ ఎమ్మెల్యేను మందలించినట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. కానీ మందలించడంతోనే ఆగిపోతుందా దీన్ని, లేదు అంటే ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా టీడీపీ పార్టీ? ఆయన మీదే కాదు, మిగతా ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక వార్నింగ్ అనేటువంటిది టీడీపీ పార్టీ ఇస్తుందా? ఎవరినైనా సరే రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళని, ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి అనేటువంటి హెచ్చరికలు టీడీపీ పార్టీ నుంచి వస్తాయా చూడాలి.